ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటి అంటే వినాయకుడిని గరికతో ఎందుకు పూజిస్తారు అనేది ఈరోజు టాపిక్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. సో నా వీడియో ఎవరైతే కొత్తగా చూస్తున్నారో నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నాకు ఇప్పుడు ప్రెజెంట్ ఉండే ఫాలోవర్స్ ఎంత అంటే 498 మెంబర్స్ ఉన్నారు, 500కి తక్కువ. సో ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటి అంటే వినాయకుడిని గరికతో ఎందుకు పూజిస్తారు అనేది ఈరోజు టాపిక్. గరిక అనేది ఒక స్త్రీ అనమాట. ఈవిడ భక్తికి మెచ్చి పార్వతీమాత ఈవిడికైతే వరాన్ని ఇస్తుంది. సో ఇప్పుడైతే ఎందుకు అనేది స్టోరీ చెప్తాను. ఫస్ట్ సుబోధుడు అని ఒక వ్యక్తి ఉంటారు. అతనికి ఏంటంటే వినాయకుడు అంటే చాలా ఇష్టము. అతను ఏంటంటే ఒక ప్రమాదంలో ఉండేటప్పుడు అనిలాసుడు అని ఒక రాక్షసుడు ఉంటాడనమాట. ఆ రాక్షసుడిని ఏంటంటే సుబోధుడిని కాపాడడానికి వినాయకుడు వెళ్తాడు. అప్పుడు యుద్ధం చేసేటప్పుడు అతనికి బ్రహ్మదేవుడు అయితే ఒక వరాన్ని ఇస్తారు. నువ్వు చనిపోవాలి అంటే నీ ఒంటిలో ఉన్న అగ్ని మొత్తం పోతేనే నువ్వు చనిపోగలవు అని చెప్తారనమాట. వినాయకుడు యుద్ధం చేస్తున్నప్పుడు తనకి ఏం చేయాలో అర్థం కాక ఆ అనిలాసుడిని అనమాట వినాయకుడిని మింగేస్తాడు. ఇప్పుడు వినాయకుడు అనమాట అతను మింగేసిన తర్వాత అతని ఒళ్ళు మొత్తం అగ్ని జ్వాలతో మంటలు మొత్తం ఒళ్ళల్లో బాడీ మొత్తం మంటలు అనమాట. అప్పుడు ఏం చేస్తారంటే దగ్గరలో ఉన్న పువ్వులు, మొక్కలు, చెట్టులు, ఆఖరికి పక్కన ఏదైనా చెరువు ఉన్న మొత్తం ఎండిపోతుంది అనమాట. అంత వేడి వచ్చేటప్పటికి ఎవరికి ఏం చేయాలో అర్థం కాక ఆ టైంలో శివుడు, దేవతలు అందరూ ఉంటారు కదా, అందరూ కలిసి ఏం చేస్తారంటే దేవ వైద్యులైన అశ్విని కుమారుల్ని పిలుస్తారు. వాళ్ళు కూడా ఏం చేయలేకపోతారు. ఎందుకంటే వాళ్ళు ఏమంటారంటే ఇప్పుడు తగ్గించాలి అంటే అతని కడుపులో ఉన్న మంటనైతే బయటికి తీసుకురావాలి అని చెప్తారు. సో అది జరిగితే మళ్ళీ కథ మొదటికే వస్తుంది అని చెప్పేసి వినాయకుడు అయితే దానికి ఒప్పుకోరు. ఆ తర్వాత వేరే వాళ్ళు వచ్చేసి ఏంటంటే కడుపు మీద చందనాన్ని రాస్తారనమాట. అది కూడా తగ్గదు. ఆ టైంలో పార్వతీమాత వస్తుంది. ఎంత చేసినా తగ్గదు, నా కొడుక్కి ఇంత బాగాలేకపోతే మీరు చెప్పరా అని చెప్పేసి పార్వతీమాత అక్కడున్న కొంతమందికి ఏమని చెప్తుంది అంటే మీరు వెళ్ళి ఒక 21 గడ్డి పరకలను తీసుకురండి అని చెప్తుంది. సో అక్కడున్న వాళ్ళందరూ వెళ్ళి 21 గడ్డి పరకలను తీసుకొస్తే అవి వినాయకుడు తినిన తర్వాత అతని కడుపులో నుండి ఆ బాధ అయితే తగ్గుతుంది. అప్పుడు వినాయకుడు పార్వతీమాతకి అడుగుతారు, అమ్మ ఇంతమంది ఇన్ని ఇచ్చారు కదా తగ్గలేదు, ఎందుకు గరిక వల్ల తగ్గింది అని అంటే అప్పుడు పార్వతీమాత చెప్తుంది అనమాట, ఒకరోజు నువ్వు యజ్ఞంలో ఉండేటప్పుడు అంటే తపస్సు చేసుకుంటున్నప్పుడు ఒక స్త్రీ నిన్ను చూసింది. ఆమె పేరు ఏంటంటే దూర్వా అనమాట. దూర్వా అనేది బ్రాహ్మణ్స్ ఉంటారు చూడండి, వాళ్ళ పుత్రిక అనమాట. తను ఏంటంటే పువ్వులు తీసుకుందామని వచ్చేటప్పటికి అదే టైంలో అక్కడ వినాయకుడు అనమాట ధ్యానంలో ఉంటే ఆయన్ని చూసి తను ఇష్టపడుతుంది అనమాట. ఇష్టపడేటప్పుడు కనీసం వినాయకుడి దగ్గరికి వెళ్ళి తను మాట్లాడదు. తను ఇష్టపడి ఏం చేస్తుందంటే తను ఎక్కడైతే ఉంటుందో ఆ ప్లేస్కి వెళ్ళి అక్కడ మట్టితో వినాయకుడిని తయారు చేసి తను పూజిస్తూ ఉంటుంది అనమాట. ఆ టైంలో పార్వతీమాత ఆవిడ దగ్గరికి వెళ్ళి నా కుమారుడు అంటే నీకు చాలా ఇష్టం కదా, ఎంతో శ్రద్ధలతో భక్తితో నువ్వు అతన్ని పూజిస్తున్నావు కదా, నీకు ఏ వరం కావాలి అని అడిగేటప్పుడు అప్పుడు దూర్వా ఏమని చెప్తుందంటే వినాయకుడు ఏంటంటే చిన్న వస్తువును కూడా చాలా ఇష్టపడతారు, దానికి వాల్యూ ఇస్తారు అనుకొని చెప్పేసి నాకు పెద్దగా ఏం లేదు, నా భక్తి నిజమైతే నేను ఏదో ఒక రోజు నన్ను వినాయకుడు గుర్తుపడతారని చెప్పేసి నాకు ఒక గరిక పూసతో నేను అతని దగ్గర నిత్యం ఉండేలా నాకు వరాన్ని ఇవ్వు తల్లి అని చెప్పేసి ఆవిడైతే అడుగుతుంది. అప్పుడు పార్వతీమాత ఏమంటారంటే ఓకే అని చెప్పేసి ఆవిడకైతే ఆ వరాన్ని ఇచ్చేటప్పుడు వెంటనే ఆవిడ గరికగా జన్మిస్తుంది అనమాట. ఆవిడ గరికగా జన్మించిన తర్వాత ఇప్పుడు వినాయకుడికి కడుపులో మంట వచ్చింది కదా, అప్పుడు ఈ గరిక తినడం వల్ల వినాయకుడు మంట అనేది తగ్గుతుంది. తగ్గేటప్పుడు ఈ కథ అంతా వినాయకుడికి చెప్తే అప్పుడు వినాయకుడు ఏమంటారంటే నిజంగా నాకు ఇంత కడుపులో మంట వచ్చేటప్పుడు తగ్గింది, ఒక భక్తి అంటే దేవుడిని పూజిస్తే ఇంత దినిగా ఉంటారా భక్తులు అని చెప్పేసి అప్పుడు వినాయకుడు అనమాట వరాన్ని అయితే ఇస్తారు. నన్ను పూజించేటప్పుడు ఏమున్నా లేకపోయినా సరే ఒక గరిక పూసతో పూజించిన, ఒక పసుపు ముద్దలో నన్ను చూసుకొని ఒక గరిక పూసతో పూజించినా సరే నాకు చాలు అని చెప్పేసి అతను గరికకి ఆ వరాన్ని ఇస్తారు. అప్పటి నుంచి ఇంకేమంటారంటే నేను ప్రతిరోజు కూడా గరికను తింటాను, అలాగే ఎవరైతే నాకు గరికతో పూజిస్తారో వాళ్ళకి కోరిన వరాలని ఇస్తానని చెప్పేసి వినాయకుడు అయితే వరాన్ని ఇస్తారు. సో మనకి తెలిసినా తెలియకపోయినా ఈ కథ ఎవరికి తెలిసినా తెలియకపోయినా సరే వినాయకుడిని పూజిస్తున్నామంటే ఏమున్నా లేకపోయినా సరే ఒక పసుపు, ఒక గరిక ఇది ఉంటే చాలు వినాయకుడిని మనం పూజిస్తాం. ఈ స్టోరీ ఎవరికి తెలీదు కానీ అప్పటి నుంచి వస్తున్న అంటే మనకు అది అలవాటు అయిపోయింది, వినాయకుడిని పూజించాలంటే గరిక ఉండాలి అని చెప్పేసి ఇదనమాట. వినాయకుడిని పూజించాలి అంటే గరికతోనే ఉండాలి. ఎందుకు అంటే ఒక స్త్రీ తనకున్న భక్తి అనమాట తను అంతవరకు తీసుకొచ్చింది. ఇప్పటి వరకు కూడా మనం మాట్లాడుకుంటున్నాం అంటే దానికి కారణం తనకి గణేశుడి మీద ఉన్న అంత భక్తి అనమాట.
ఇది గరికకున్ని విఘ్నేశ్వరుడికి ఉన్న కథ. సో మీలో ఎంతమందికి స్టోరీ నచ్చితే కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను యాక్చువల్గా కామెడీ రీల్స్ చేస్తాను కదా, నార్మల్గా ఎలాంటివి ఏవైనా నాకు తెలిసినవి ఏవైనా ఉంటే మీకు చెప్తాను. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ.